ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ రాగంటి చేపల పులుసు. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. ముందుగా మన చేపలను ఇలా కట్ చేసుకుని శుభ్రంగా ఉప్పు వేసుకుని కళ్ళుప్పు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనకి గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందామండి. 5 స్పూన్ ఆయిల్ వేసానండి. దీంట్లో చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 5 పచ్చిమిరపకాయలు ఎలా పొడవుగా చీరుకుని వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ పేస్ట్, ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నామండి. ఆనియన్ ముక్కల కన్నా మనకి చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. బాగా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పులుసు బాగుంటుంది. మనకి ఆనియన్ పేస్ట్ బాగా త్వరగా వేపుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మన ఉల్లిపాయ పేస్ట్తో పాటు వేపుకోవాలి. మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేపుకోవాలండి. అప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి ఉల్లిపాయ మొత్తం బాగా కలర్ మారి బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం చేప ముక్కలు వేసుకుందాం. ముందు మనం గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందామండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను మనం వేసుకుందాం. మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు అండి, 1 టీ స్పూన్ పసుపు. మనకు చేపల కూరలో కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలండి, మనకి చేపలో నీచు వాసన లేకుండా ఉంటాయి. కారం వేస్తున్నానండి, ఒక 4 టీ స్పూన్స్ కారం పడుతుందండి. చేపల కూర స్పైసీగా ఉంటే బాగుంటుంది. మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు తినే క్వాంటిటీ బట్టి కారం యాడ్ చేసుకోండి మీరు. ఉప్పు అండి, ఇప్పుడు నేను కళ్ళుప్పు వేస్తున్నాను, 2 స్పూన్లు కళ్ళుప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇలా గిన్నె ఇలా పట్టుకుని ఇలా తిప్పుకోవాలండి. మనం గరిటతో కలిపి వేసుకుంటే మనకి మొక్కలు ఇరిగిపోతాయండి, అందుకే మనం గరిటె పెట్టి కలపకూడదు. ఇప్పుడు నేను చింతపండు రసం పిండుతున్నానండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకున్నామండి. దీన్ని మనం ఇప్పుడు పులుసు పిండుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం పులుసు పిండుకోవాలి. మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మీరు చింతపండు తీసుకోండి. మరి పులుపు ఎక్కువ వేసుకుంటే మరి పుల్లగా అయిపోతుందండి చేపల కూర, అప్పుడు మనకి రుచి బాగుండదు. మనం పులుసు పిండుకున్న తర్వాత ఇప్పుడు మంట మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా జాయిగా గరిటతో ముక్కల్ని ఒకసారి పులుసు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక చిన్న సైజు టమాటా తీస్తున్నానండి. దీన్ని మనం మెత్తగా పిసుక్కుని పులుసులో వేసుకుంటే చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇలా చేసుకుని మనం పులుసులో వేసేసుకోవాలండి. ఇది ఇలా మనకి టమాటా మనం వేసేసుకున్న తర్వాత దీని మీద మనం ఒక ప్లేట్ మూత వేసుకుందామండి. ఒక ప్లేట్ మూత పెట్టి దీన్ని పులుసు బాగా మరగనిద్దాం. ఈ పులుసు ఒక 15 నిమిషాలు మరిగితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టి మనం ఈ పులుసుని ఒక 15 నిమిషాలు మరగనిద్దాం. సరే అండి, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. పులుసు మనకి దగ్గర పడుతుంది. ఇక చూసారు కదా, మనకి పులుసు మొత్తం బాగా దగ్గర పడిందండి. చేపల పులుసు గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకుని ఒకసారి జస్ట్ ఇలా కలుపుకోవాలండి. గరిటె పెడితే మనకి ముక్కలు అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకేండి, మన వేడివేడిగా రాగంటి చేప పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.